పేరు మళ్ళీ గోపి అన్న. ఏం చేస్తుంటావు? మేము మళ్ళీ చేసేది మళ్ళీ పెయింట్ పని. ఏంటి ఎలా ఉన్నాయి వర్క్స్ ఈరోజు? అన్న ఒక్కసారి అన్నాడు, వచ్చిన కాడి నుంచి మాకు అసలు వారంలో ఒక రోజు ఉంటే మళ్ళీ 2 రోజుల దాకా ఏ పనులు ఉండట్లేదు. అంటే పనులు ఉండట్లేదు ఎందుకని అసలు ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఎక్కడికెళ్ళి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ అవతల పెట్టాడు. ఇక్కడేమో ఎవరు లేరు. ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఏమన్నా విసుక ఏమి లేవు. మళ్ళీ అక్కడే మళ్ళీ ఆపేశారు. అది అసలు మరి గతంలో ఎలా ఉండేది అసలు మీకు? అంత ముందులో అయితే మాకు ఒకే ఒక రోజు చేస్తే మటుకు ఒక 1000 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 700-800 ఇవ్వడానికి అంతంత మాత్రంగా ఉంది. అసలు మరి మీది కృష్ణానది పరివాహక ప్రాంతమే కదా, ఇసుక ఎందుకు దొరకట్లేదు అంటారు? అసలు యాడికి పోయినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎత్తుకొచ్చుకోవాలంటే ఒకటి 30,000, ఒక 50,000 అట్లా ఉంది మళ్ళీ లారీ. ఓకే. గతంలో ఎలా ఉండే రేట్లు మరి? అంత ముందర అంటే 3-4 వేలకే మళ్ళీ టాటర్ వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఎంత పడుతుంది? ఇప్పుడు మళ్ళీ 25,000-30,000. అసలు ఈ ఇసుక మీద ఆధారపడి ఎన్ని రంగాలు బస్సులు? ఇసుక మీద అయితే మళ్ళీ చాలా ఉన్నాయి. 1, 2, 3 అనేది మనమైతే మళ్ళీ చెప్పలేము. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇస్తారంటారు? ఈసారి అయితే మళ్ళీ చాలా అసలు మళ్ళీ రాడు, అది వేస్ట్. మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి కనుక మళ్ళీ వస్తే మళ్ళీ టీడీపీ వస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయి. పాత రోజుల్లో బాగుండేదా మీకు? సూపరు. అంతకు ముందర ఎవరైనా ఇంతమంది ఉన్నారు మళ్ళీ జనం. ఎప్పుడు అలా అసలు ఆయన వచ్చిన కానీ నుంచి ఎప్పుడు అలా ఎవరూ లేరు. అంటే అమరావతి అన్నప్పుడు పనులు ఉండేవా మీకు? పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు అసలు ఏ పనులు లేవు. మీ నియోజకవర్గం ఏంటి ఇప్పుడు? మంగళగిరి ఏంటి మరి? మంగళగిరిలో నారా లోకేష్ గారు వాళ్ళ పోటీ చేయబోతా ఉన్నారు, ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? ఈసారి వస్తే మటుకు ఆయనే వస్తాడు. బాగా చేస్తున్నారు ఇక్కడ. అన్నా క్యాంటీన్లు కానీ ఏమన్నా మా కోసం అని అన్నా క్యాంటీన్లు అవన్నీ ఉన్నాయి. అది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసినప్పుడు ఏమనిపించింది మీకు? అన్నా క్యాంటీన్ తీసినప్పుడు ఆయనైతే బాగానే మళ్ళీ చేశాడు, బాగానే ఉంది. అది ఈయన ఒకే ఒక ఛాన్స్ అనేపాటికి ఈయన వచ్చిన కాడ నుంచి మొత్తం ఎక్కడెక్కడ మొత్తం తీసేసిండు. అమ్మ క్యాంటీన్ మళ్ళీ అన్నా క్యాంటీన్లు అవి మొత్తం మళ్ళీ తీసేసిండు. ఎక్కడ మేము ఇప్పుడు ఎక్కడో చేస్తాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం తిని రావాలంటేనే మాకేం ఉండదు. అయ్యే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అనుకో, 2 రూపాయలు మళ్ళీ పోయి అమ్మని చేసి రావచ్చు. నారా లోకేష్ గారు పెట్టించారు కదా ఇక్కడ అన్నా క్యాంటీన్. ఏమనిపిస్తుంది? ఫుడ్ గిట్ అయితే మళ్ళీ సూపర్ అండి. అది ఫుడ్ గిట్ అయితే మా ఇంట్లో మళ్ళీ అలా ఉండదు, సేమ్ అంతే ఉండదు. అది